కోతి వార్తలు. ఊరుమ ఉరిమి తప్పినా రాజు పాడి తప్పినా చెదలు పురుగుకు రెక్కలు వచ్చినా సానా కష్టం అన్నట్టు వామ్ము గీ బీసీ సంఘం లీడరు రామకోటి మాటలు కూడా తట్టుకుంటా సానా కష్టం వల్ల మీరు ఏమన్నా అనుకోరి నీ దండం పెడితే ఉరిసిన పుండు మీద ఉప్పు కారం చల్లినట్టు బగ్గున మణిపడుతుండులా ఈ మనిషి. వామ్ము చిన్న సన్నుడు ఏం కాదు అసలు ముచ్చట ఏందో ఇందాం పారి. ఓ పిల్లగా రామకోటి ఏం సంగతి ఏం ముచ్చట ముందే కట్టుకొని తీసుకొచ్చిన పిల్లగా మా అమ్మ న్యూస్లకు. ఇక వేమన పద్యాలు అన్నీ నచ్చినాయి కానీ ఒక పద్యం నాకు అసలు నచ్చలే, దాన్ని ఖండిస్తున్నా. ఏం పద్యం నచ్చలేదు నీకు ఇంతకు? ఎందుకు ఖండిస్తున్నావు పిల్లగా చెప్పేసా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడి గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. వేమన పద్యాలన్నీ మంచి రాసింది కానీ ఈ పద్యాన్ని ఒకటి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదేం చిత్రము, ఈత కట్టిన నిప్పు ఇంటికి రాదు, ఈడిగా వానిపోయినాం చేతికి రాదు అన్నట్టు మమ్ముల గజిబిజిలో పడేసి గందరగోళం లేపుతున్నాం. ఏది పిల్లగా గదే ఖండించే ముచ్చటేందో సరున చెప్పేశా అన్నాక ఒకటే ఖండిస్తావు నువ్వు పిల్లగాని. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులకు బిడ్డకు పేగు బంధం ఉంది, రక్త సంబంధం ఉంది. ఇవాళ కాకపోయినా రేపు తెలివి వస్తుంది, కలుసుకుంటారు, మంచిగా ఉంటారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు వాడిని అప్పుడే గిట్టనేమి అనంటే ఎంత బాధాకరమైన విషయం. ఓహో, ఊట ఎక్కిన మడిలో నారు కుళ్ళిపోయినట్టు గిందుకా నీ మనసు చితుక్కోవన్నది. ఇంకా చెప్పు పిల్లగా. ఇదే విధంగా నేనేం చెప్తున్నంటే పుట్టలోని చెదలు ఎవరైతారో తెలుసా? నీ ముఖం తెలియకపా, నీ ముక్కు తెలియకపా, నీ ఆస్తులు తెలియకపా, నీ యొక్క కులం తెలియకపా, నీ గుణం తెలియకపా. నీ కోట్లు వేస్తివి, నిన్ను ఎమ్మెల్యేని చేస్తివి, నువ్వు అసెంబ్లీ కోతివి. ఏసీ రూము, ఏసీ కారు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంటు, ఏసీ ఇల్లు, అన్ని మీ భార్యల పైన బంగారం, నీ కొడుకుల పైన ఆస్తులు, మీ పైన భూములు, రియల్ ఎస్టేట్లు, దందాలు, కోట్లు, లక్షలు, వేల కోట్లు సంపాదించుకునేకే మేము ఓట్లేస్తాం. మళ్ళీ ప్రజల యొక్క ప్రయోజనాలను మొత్తం మర్చిపోతుంది. ఎమ్మెల్యే అయినాక, ఎంపీ అయినాక మొత్తం ప్రజలను పూర్తిగా మర్చిపోతుంది. మరి పుట్టలోని చెదలు మర్చిపోయినటువంటి మీరా, తల్లి కూటినటువంటి కొడుక? అమ్మని దాట పెట్టి ఇన్నారుల్లో ఓ జనాలు ఈ పిల్లగాడు ఏ రకంగా మార్గపెట్టి నాయకుల గుండెల్లో ఉరువై తరుగుతుండో పసిగట్టిన ఆరులో హబ్బరకొండ. ఊరి జబ్బు సాకల ఎరుగును, ఉద్యోగి జబ్బు బంట్రోతు ఎరుగును అన్నట్టు అంత పెద్ద మహాకవి మేధావుల మెప్పించినోడు వేమన. ఆయన పద్యంలోనే తప్పప్పులు పసిగట్టి ఇడమర్చి పూస గుచ్చినట్టుగా తోసు పోకుండా చెప్తుండంటే అబ్బో చిన్న సన్న పిల్లగాడు అనురా ఈ రామకోటి సల్లగుండా. ఇంకా చెప్పు పిల్లగా. తల్లి కూటిన కొడుకులు పుట్టలోని చెదలైతారా? నీవెవనో తెలియదు, మిమ్మల్ని మేము ఆలోచన చేయకుండా మీకు ఓట్లు వేసినాక మా ప్రయోజనాలను చూస్తామంటే నీ సుఖం చూసుకోబడుతుంది. కనుక పుట్టలోని చెదలు మీరు ఎమ్మెల్యేలు మీరైతారు, పుట్టలోని చెదలు ఎంపీలు మీరైతారు, పుట్టలోని చెదలు సీఎంలు మీరైతారు, పుట్టలోని చెదలు పిఎంలు మీరైతారు. కానీ ప్రజల యొక్క అందరు గారు ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలను పట్టించుకోకుండా ఓట్లేసిన తర్వాత వాళ్ళని విస్మరించి దూరం పెట్టి మెడలు పట్టి గెంటేసినటువంటి మీరు పుట్టలోని చెదలైతారు. కానీ పుట్టనా గిట్టనా అనేటటువంటిది మీరైతారు. కానీ పుడతరు గిడతరు చరిత్ర ఉండదు మీకు ఎప్పటికైనా. కానీ కొడుకుకి ఎప్పుడు కూడా, బిడ్డలకి ఎప్పుడు కూడా చరిత్ర ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు చివరి రోజైనా కలుసుకుంటారు, మంచి రోజైనా కలుసుకుంటారు, బాధలు వచ్చినా కలుసుకుంటారు, తెలుసుకుంటారు, ఏడున్నవాని బాగున్నవాని అనుకుంటారు. కానీ పుట్టలోని చెదలు మీరైతారు. వారే వా, ఊర్లో అధికారమైన ఉండాలి, ఊరంచుకు పొలమైన ఉండాలి అన్నట్టు ప్రతి ఊరుకు ఈ రామకోడి అసంటోడు పుడితే అడుక్క తింటోడు కూడా రాజ్యం వెళ్తాడు కావచ్చునులా రాబోయే రోజుల్లో. భలే గమ్మతుండిపోయి రామకోడి ముచ్చట సల్లగా. ఎండిన మూడుకు ఎర్రని పూలు తలిగిచ్చినట్టు దేవుని ఇంటికి చేయి తలిగిచ్చి ఓ అమ్మ పీకుడు నూకుడు పీకుడు నూకుడు ఏంది కదా ఓ లకమా సీతమ్మ శరైల పోసిండుల్లా. అరే దేవుని ఇంటికి చేయి తాకితే ఏమవుతుంది ఏం కదా అనుకుంటారు కదా బిడ్డలారా. అర్థం కాకపోతే చూడు అర్థమవుతుంది. అరే ఈ దండం పెడితే మనం ఇన్నాళ్ళ దాకా యశమని దొంగలు చూసినాముల్లా. ఈ దొంగలు పాడుపడకారా ఇంత జ్ఞానవానుల్లా గుళ్ళె పని చేసుకుంటా ఆడంగా ఈడంగా భక్తులు కానుకలు కట్నాలు వేసిపోయిన ఉండిలా ఓ అమ్మ ఇవ్వలేని చూసి అందులో పని చేసేటోడే
ఇక మరి దొంగతనానికి ఒడి కట్టిందంటే ఏమైనా అందం సందం ఉన్న అదులో ఈ ముచ్చట పాడుబడ రామచంద్ర ఇక గిస ఉండి దొంగలు కూడా చూస్తున్నామంటే లోకం మీద ఇక మరి రేపు రేపు ఇంకెంత కథనో ఏం కథనో ఈ కథ పాడుబడ ఆ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో రామేశ్వరపల్లె గ్రామ శివార్ల మాసుపల్లి పోచమ్మ అనే గుడి ఉందాడనుల్లా ఆ గుళ్ళే పని చూస్తాడే ఈ సురేష్ గారు ఇక కనపడుతుండా ఉండిలో చెయ్యి పెట్టి ఎట్లా ఇడిగిల పడుతుండో ఈ మోదవారి ఇక మరి ఈ మోదవారట ఎవరిని చూసి నీ దండం పెట్టి రాత్రి 10 గంటలకు ఆ ఉండిలో చెయ్యి పెట్టి దాని మీదంగా అంతా ఖరాబు చేసి చెయ్యి పెట్టి అందులో పైకం బంగారం చెడ్డ పడ్డ వెండి మొత్తం తీసుకుపోదామని ఎత్తుగాడేస్తే ఇక భగవంతుడు గంపంత కన్ను పెట్టుకొని ఊకుంటాడులా కనిపెట్టి ఆ చెయ్యి వెళ్ళకుండా అచ్చనే అనగబెట్టిండట దేవుడు మహిమతోటి ఇక నీ దండం పెట్టి తెల్లందాకా అట్నే ఉండట చెయ్యి వీక్కుంటా ఉండట ఆ చెయ్యి ఎంతకు వెళ్తలేదట ఇక చూసి లాభం లేదు ఓ అన్న ఎవరు లేరు ఊ అన్న ఎవరు లేరు ఇక తెల్లారగట్ల భక్తులు వచ్చి చూసే వరకల్లా అరే ఏంది చిత్రము చెయ్యి కళ్ళ పెట్టి మనిషి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఏం చేయ అంటే ఆహా ఇక అనుకోరు ఇక వాళ్ళు ఎమ్మటే భక్తులు ఊరోళ్ళకి ఫోన్ చేస్తే ఆ పోలీసులు చల్లకుండా పోలీసులు వచ్చి ఇక మనోని ఈడంగా ఆడంగా గ్యాస్ కట్టర్ పెట్టి ఉడవీకి ఇక చిన్నగా మెల్లగా చెయ్యి ఉడవీకి ఇక గా రకంగా తీసుకుపోయి ఈ మూతవాన్ని పోలీస్ స్టేషన్ వేసి రావడం వల్ల ఇక చూసిరా ఆ కథ ఎంత ముందు ఉందో లోకం మీద ఈ చంద్రం పాడుబడ కిషోమని దొంగల ఆనంద ఈ దొంగల పాడుబడ కానీ ఏదేమైనా ఓ జనాలు ఆ గంపంతా కన్ను పెట్టుకొని భగవంతుడు చూస్తాడు మన తప్పులో ఎత్తి చూస్తాడని మాత్రం మర్చిపోవద్దు దునియాలా పట్నం హైదరాబాద్ లో అడుగు పెట్టడం మరి హైదరాబాద్ మరి ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మరి ఎవరు నిలబడ్డారు మరి ఏ పార్టీకి బలం ఎక్కువ ఉన్నది మరి జనాలు ఏమనుకుంటారు గుసగుస గదేదో బయట పెడతా చూస్తూనే ఉంటారు మన అమ్మ న్యూస్ షాద్నగర్ పక్కన ఇక్కడ ఉంటావు నేనే ఉంటా పట్నంలో ఉందా ఓటుకి ఊళ్ళో ఉందా ఓటు ఎక్కడ ఉంది ఇక్కడ ఉందా మరి రేపు మరి ఎట్లా మరి పార్లమెంట్ పండుగ వస్తుంది ఓట్ల పండుగ గాలి ఎటు మలుపుతావు కానీ మలుపుతావు అటంటే ఊరి దగ్గర మలపాలి ఇక్కడ ఏమంతా బీజేపీ కాంగ్రెసా కారా మనకు అది లేదు అంత మాట ఇచ్చి మర్చిపోతున్నా అంత ఎవరు మన చేయకూడదు పాడైపోను కదా అంతేనా అది మరి పండుగ వస్తుందా ఎట్లా చేస్తావు గాలి ఎటు మలుపుతావు ఏం పండుగ ఓట్ల పండుగ మేము ఎవరికి మాకు ఏమి ఇస్తలేరు అయ్యో అంతేనా ఎవ్వరు అసలు 2500 ఇస్తలేరు ఏమి కూడా ఇవ్వట్లేరు ఓటేయడానికి ఏం చేశారని ఓటేయాలి ఎవరికి వేయాలి దేనికి ఒక్కసారి కూడా ఎక్కలేదు మాకేం అవసరం బస్సు ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేయలేదు అనాథ పిల్లలకి ఏదైనా చేయాలి అలాంటివి చేయాలి కానీ ఇదే ఎవరికి ఉపయోగం ఇది ఓట్ల ముందర 6 గ్యారెంటీలు చెప్పిరదా అవన్నీ అమలు చేసే ఓటరు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు నువ్వు చెప్పు ఏం చేశారు చెప్పు అడుగుతున్నావు కదా ఏం చేశారు మీ ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఎవరికి కావాలి గ్యాస్ బుట్టి 500కు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు మాకేం అవసరం లేదు ఫ్రీ బస్సులు కట్టాలి ఏదైనా పిల్లలకు ఉపయోగపడి చేయండి బోల్ మంది అనాథలు ఉన్నారు ఆ ఫ్రీ బస్ కట్టేది ఏదో అనాథ పిల్లలు బతికించండి మరి ఇప్పుడు రాకపోగా బలం ఎవరికి ఉంది బీజేపీ కుందా కాంగ్రెస్ కుందా కార్ కుందా మీ ఇలాగల ఓటు దాచుకుంటావా అంతే ఓటు దాచుకుంటుంది అంటారు అసలు రేవంత్ రెడ్డికి ఓటేయం అసలు అదే వేస్ట్ అతను ఏం చేసుడు రేవంత్ రెడ్డి నీకు ఏం చేయలేదు అన్ని చెప్పిపోయింది ఇదే కమిటీ వాళ్ళ ముందట ఒక్క మాట కూడా ఇంతవరకు నెరవేర్చుకోలేదు నువ్వు నేను పేరు నీ పేరు అశ్రిత నువ్వు ఉడికేదాకా చల్లారిదాకా ఆశ్రమంగా మనవరాలా 17 దాకా ఓపిక పడుతుంది ఇప్పుడు బాగా నిండా 100 రోజులు కాదా 3 నెలలు 4 నెలలైనా అప్పుడే చేయకపోయినా కేసీఆర్ చేసినది అంతా బానే ఉంది ఈయన వచ్చి ఇప్పుడు 3 నెలల దగ్గరకు వస్తుంది ఏం లేదు వేస్ట్ నీకేమనిపిస్తుంది నీకు ఓటు వచ్చిందా ఓటు వచ్చింది మరి ఈసారి ఎటు మొత్తం ఓటుని దేనికి ఎమ్మెల్సీవా పార్లమెంట్ పండుగ వచ్చలేదు లోక్సభ ఎంపీ ఎలక్షన్ పిలా ఎంపీ ఎలక్షన్ గాలి ఎటు మలుపుతావు గాలి మనం బీజేపీ మలుపుతాం బీజేపీ పండుగ మరి ఓట్ల పండుగ నువ్వు మాట నేమాట తెల్లారి పొద్దు రానే వస్తుంది మళ్ళీ ఓట్ల పండుగ మరి గాలి ఎటు మలుపుతావు మరి బీజేపీ కాంగ్రెసా కారా ఏం చేస్తావు
ఏది దేవాలి చెప్పు. ఒరేయ్, నీ కడుపులో ఏముందో నాకెరకనా నాకు చెప్తా పిల్లగా నిజమని చెప్పినవా ఇప్పుడు చెప్పు అసలు ముచ్చలేదు. రెండే, బీజేపీ లేకుంటే కారు. జిమ్మ ఇటు కూర్చుతుంది అది పిల్లగానికి. ప్రజలంటే అలాగే నీ జీవితం ఏమి కొట్లాడుతుంది ఏం చెప్తాం సార్, అంటారా? అంతే కదా. గిరాకి బాగానే అవుతుంటుందిగా. ఎట్లా మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుంది, ఎవరి మంచిగా అనిపిస్తుంది? మరి గతంలో కేసీఆర్ ఏం చేసిండు, మరి ఇప్పుడు రేవంత్ ఏం చేసిండు? రేపు పార్లమెంట్ ఎలక్షన్ ఎవరు రావాలనుకుంటున్నావు? బీజేపీ అంతేనా? ఇప్పుడు ఓటపాడుకు వస్తుంది, మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరు రేపు నెగ్గబోతున్నారు? ఎంపీ అభ్యర్థిగా పార్లమెంట్ పండుగ మాకు తెలీదు, ఏ వర్గం మరి? మాకేం ఎరకలేదు. అదే ఎరక. ఏం సంగతి? ఏముంది మాట వచ్చినా మరి ఇప్పుడు పట్నం హైదరాబాద్ లో మరి రేపు రాబోయే రోజుల్లో పగ్గాలు ఎవరు చేపడుతున్నారు? బీజేపీ, కాంగ్రెసా, కారా, దేనికి బలం ఎక్కువ ఉంది? నువ్వే అనుకుంటున్నావు? ఏం కారు గెలుతుందటగా ఆయనే అంటుండు కేసీఆర్. ఆయన పొద్దు ముచ్చట్లు ఆయన మస్తు పెడతాడు. నీ సంగతి చెప్పబోతే ఆయన ముచ్చట బయట పెడతాడు ఈ ఘోషగాడు. గెలుతాడు అంటున్నా కేసీఆర్. అట్టనా? ఆయనే అంటున్నా, నువ్వు అంటున్నావు? లే, నేనే అంటున్నా. ఇదివరకు గెలిచిండు కదా. ఇప్పుడు రేవంత్ గెలిచి రేవంత్ అక్కడ బయట గెలిచిండు, హైదరాబాద్ అయితే ఆయనే గెలిచిండుగా. మరి కేసీఆర్ గెలుతాడు ఇప్పుడు. పక్క. నువ్వేమంటావు తాని? ఏం లేదు, చింతపండు మరి నీకే ఎట్లా? నీకు ఎవరు వస్తే బాగుంటది? మీకు ఆడవాళ్ళకు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిర్రు, గ్యాస్ పెట్టి 500కి ఇస్తుర్రాట, 200 యూనిట్ కరెంట్ ఇస్తుర్రాట, ఫ్రీ కరెంట్ ఇస్తుర్రాట, 0 బిల్లు పెడుతుర్రాట. మరి నిజమేనా? ఏది లేదు ఇంకా. ఏమో ఒత్తోళ్ళకి ఎవరికో ఒకరికి ఇచ్చిండు, అందులో ఎవరో ఒకరికి ఇచ్చిండు, అందరికీ రంగు వచ్చేది. అంతేనా? ఒకరికి పెట్టిడు, ఒకరికి ఇయ్యాడు. ఇది కొంత రాశాంగమే ఉందిగా. కోసా పార్టీ వచ్చా పట్నంలో? पार्टी सभी अच्छा है, कौन सा पार्टी को देने का बोलो? कौन सा पार्टी को देने? कोसा पार्टी का अच्छा काम करते? काम करता था, सब पार्टी अच्छा काम कर रही है. अभी कांग्रेस भी अच्छा करे, बिहार से भी अच्छा था. बिहार में अच्छा पार्टी था. कौन सा पार्टी आता पटना? अभी तो आएगा अपना यही आएगा, बीजेपी आएगा పక్కా. మలిపోతున్నావు మరి పట్నం హైదరాబాద్ లో గాలి ఎటు మలుతుంది? జరా ఇటు బీజేపీ, కాంగ్రెసా, కారా? కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ ఏం లేదు, అయిపోయింది ఇంకా. పక్క కాంగ్రెస్ ఇంకా. ఎట్టా ఎట్లంటే ఇంకా అట్లనే ఇంకా, అంతే ఇంకా. రేవంత్ రెడ్డి వచ్చింది కదా, అంతే ఇంకా. సిగ్గుపోతలేదు. నువ్వేమనుకుంటున్నావు? నీకెవరి మీద జీవం వస్తుంది? మనకు బీజేపీ కావాలి. ఏముంది కాంగ్రెస్, ఏముంది హిందువులు అదేం మిగులుతుందని కాంగ్రెస్ అంతా. బీజేపీ వస్తేనే కదా హిందువులకి ఇది జరిగేది. ముందు కూడా ఏం చెప్పినా ఇటు వాడు వచ్చిన పట్నంలో ఏం నడుస్తుంది, మరి ఎవరికి బలం ఎక్కువ ఉంది, ఏ పార్టీకి బలం ఎక్కువ ఉందని వచ్చిన అంతా గుసగుస ఏం నడుస్తుంది? గుసగుస అయితే ఇక్కడ అయితే అంత కాంగ్రెస్ నడుస్తుంది. అంతేనా? నడుస్తుందా? అంటే ఇప్పుడు 6 గ్యారెంటీల కథ కొంచెం బయటికి బానే 6 గ్యారెంటీలో కూడా నడుస్తుంది బాగానే. అంతేనా? ఇప్పుడు కార్ సంగతి ఏంది మరి? కారు ఇక కొంచెం డల్ ఉంది. కారు జర పువ్వు సంగతి ఇక్కడ జర కొంచెం డల్లే ఉంది. అంటే మొత్తం మెజార్టీ చెయ్యి అంటావు? చెయ్యికి వస్తుంది ఈసారి మెజార్టీ. ఇప్పుడు పార్లమెంట్ బాగా నడుస్తుంది పిరా, దానికి మరి ఎక్కడ సైకుంటారు? మీ బస్తీ ఏమనుకుంటారు, నువ్వేమనుకుంటున్నావు? జై మోడీ ప్రధానమంత్రి మోడీగా వేస్తాము. కాదు పిరా, మరి మోడీ మంచిగా చెప్తున్నావు, నేను కాదంటలేను, నీ ఇష్టం, నేను కాదంటలేను. కానీ మోడీ కర్రెపైసలు ఈ పేదోళ్ళ అకౌంట్లలో వేస్తా అన్నట్టుగా మనిషికి 15 లక్షలు. ఇప్పుడు 16,000 కిలోమీటర్లు మన బార్డర్లో 16,000 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేయిస్తుండు. ఏ ప్రధానమంత్రి వేయించిన ఇంతవరకు 16,000 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేయిస్తుండు. మన భారతదేశం సేవ్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికే కదా.
మన పబ్లిక్ ని కాపాడుకోవడానికి, మన ఇండియన్స్ సేవ్ చేయడానికి కదా. ఏ ప్రధానమంత్రి వచ్చి ఏమైనా చేసినారు ఇంతవరకు? నాకు ఊహ తెలిసిన నుంచి ఏ ప్రధానమంత్రి వచ్చిలే. ప్రధానమంత్రి అంటే వర్క్ చేసి ఉంటారు, పైన చేసిరు. ఇంతవరకు డీప్కి వెళ్ళి వీళ్ళతో వాళ్ళతో గొడవపడి మన ఉన్నారు, ఆయన పేరు అంటే గుర్తు రావట్లేదు, ఎంతో మంది సేవ్ చేశాడు. మన భారతదేశం నుంచి ఎంత పెద్ద 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 మనుషులతో ఫైట్ చేసి మన దేశాన్ని కాపాడాడు. ఎవరు ఇంతవరకు నాకు తెలిసిన వరకు, నాకు 35 సంవత్సరాలు ఉంది ఏజ్, ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరిని చూడలేదు. ప్రధానమంత్రి మోడీ అంత పనిచేసిన మొగాడే లేడు దేశం మీద. నువ్వేమంటావు పిల్ల? నీకనే కూర్చుని జీవి నాకు సేమ్ అంతే మోడీ. నాకు మోడీ అంటే చాలా ఇష్టం. మన మోడీ లాంటి నాయకుడు మన దేశానికి చాలా గౌరవంగా ఉండొచ్చు మనం కూడా. ఎందుకంటే మనము ఎంతో మంది చూసాం, నిన్ను కూడా నాకు 40 సంవత్సరాలు వస్తున్నాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చూసినాం, కానీ మనకి ఎవరు ఇంత మంచి పనులు చేయలేదు. మన దేశం మీద ప్రతి దేశంలో మన భారతదేశం మీదే కన్నేసారు. ఇప్పుడు మోడీని చూసి ప్రతి మనిషి సెల్యూట్ కొడుతున్నారు ఇప్పుడు మన మోడీ మీద. మోడీ అంటే చాలా గొప్ప, మాకు కూడా మోడీ అంటే చాలా ఇష్టం. మామూలు ఎలక్షన్ అలా ఇక్కడ లోకల్ వేసాం, కానీ పార్లమెంట్ లో మాత్రం 100% మేము బీజేపీకి మోడీ రావాలా, సెంట్రల్ మోడీ రావాలా. సెంట్రల్ ప్రధానమంత్రి మోడీ ఉంటేనే అవుతుంది. ఆయన వయసు ఎక్కువైనాక నేను బాధపడుతున్నాను, ఇంకా తగ్గి ఉండాలి. ఇప్పుడు ఆయన 3 అంటే 60, 70 ఎంత ఉండొచ్చు. ఆయన 35-40 years ఉంటే ఇంకా నా వయసు కూడా ఆయన రాసిస్తా కావాలంటే, అప్పుగా ఇచ్చేది ఉంటే. అంత అభిమానం అంటే అర్థం చేసుకోండి. పిల్లగాడు ఏజ్ అప్పిస్తాడట. అందరూ ఇండ్లు ఏంగా అద్దెకు చెట్టపడి ఏం చూసినా కానీ పిల్లగాడు ఏజ్ ఇస్తావులే మగోడు. పోయిందే ఉంది, మన రాష్ట్రాన్ని కాపాడుతుంది, మన భారతదేశాన్ని కాపాడుతుంది కదా. మన ఇండియాకి మెయిన్ తండ్రి లాంటి ఆయన లేకపోతే పాలించలేదు ఇంత. అదే మా ఇండియా ఈ పిల్లగాడు అమ్మాయి ఇట్లా ఉంది. మోడీ 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 గుండెల్లో మోడీ మొత్తం నాటకపోయిండు. ఇక ఎవరు తీస్తారు కానీ గిరి బిడ్డలారా, ఇట్లా పడి పోతుంటే పట్టణం హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరుగుతుంటే ఇక చదువుకునే పొరగాల కట్ట సర్కారు బళ్ళల్లో అది బాత్రూమ్ లేవాట. మరి ఆడు పొరగాల ఎక్కడ పోయి పారైతారు? ఏమన్నా ఉందా? ఆకలి ఉందా ఈ అధికారులకు ఏమన్నా? సోయ్ ఇక మరి ఇంకా కూడా ఏమంటారు ఏంది ఏం కదా చూద్దాం. ఓ తల్లి ఎవరు చేస్తా మరి పండుగ? ఏ పండుగ? ఓట్ల పండుగ. ఏం మాకేం తెలియదు అవన్నీ. గుసగుస ఏమి నడుస్తుంది మరి? కారా, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఏమి నడుస్తుంది గాలి? మనకేం తెలియదు. నీకు తెలియదు అంటే నమ్మేటోడేవాడు పట్నం నడుస్తుంది. ఏముంటది? కాంగ్రెస్ నడుస్తుంది ఇప్పుడు. అంతేనా? అంటే ఏమన్నా 6 గ్యారెంటీల కథ ఏమన్నా కమ్ముకుందా? ఇప్పుడు అవన్నీ 100 రోజులలో ఎవడు ఏర్పాటు చేస్తాడన్నా అంతే. ఇప్పుడు ఎవరు చెప్పినా అంత ఎడ్డోళ్ళ జనం. ఆయమన మాట చెప్పినవి, ఒక్క మాట చెప్పినా ఆయమన మాట చెప్పినవే. అవు అంటే నిన్న జర కుదురుబాట సంసారమా, జర్ర అటు ఇటు జర్ర ఇంకా కోల తిప్పుకోవాలి కదా. ఇంకా జర సంసారం ఇంకా హెచ్చిపచ్చే ఉంది, అంటే ఇంకా కుదురుకోవాలి. 6 గ్యారెంటీలు అనేది పబ్లిక్ అడుగుతలేరు, పొలిటికల్ లీడర్ అడుగుతారు అంతే. పబ్లిక్ ఎవరు అడుగుతారు? నాకు ఇయ్యలేదా? ఇస్తారు, పెట్టిండి వస్తాయి అంటారు అంతే. అంతేనా? మరి పాడు ఏంది అంత దివాలా తీస్తుంది మాట? నడువులే వేసినావు దుకాణం, గిరాకులు ఏమని మాట్లాడతావు? గడ్డ మీద వేసినావు, నడువెట్ల దుకాణం పెట్టినాం కానీ దుకాణాలు ఎన్ని దుకాణాలు ఉన్నాయి ఇక్కడ? ఎట్లా మరి ఇప్పుడు మీ సంతులు బొంతులు గల్లి గిల్లి అంత డ్రైనేజీ షెడ్డా పడ్డా అంత మంచిగా ఉందా? అన్ని బాగానే ఉన్నాయి, అంత మంచిగానే ఉన్నాయి. మరి రేపు పన్ను వస్తుంది, పార్లమెంట్ పనుగా, మరి ఎటు తిప్పుతావు గాలి? చూడాలి, ఎట్లా తిప్పినా కూడా అట్లనే ఉన్నాయి కదా బతుకులు. మరి పాడైపోయారు ఇప్పటిదాకా అన్ని మంచిగా ఉన్నాయి అన్నది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట. డ్రైనేజ్ బాగానే ఉన్నాయి, అవి బాగుంటే ఏం నడుస్తుంది మరి? తినడానికి తిండి ఎట్లా నడుస్తుంది మరి? అంటే ఇప్పుడు బియ్యం కూడా ఇస్తుంది సర్కారు. ఏ దొడ్డు బియ్యమా? అదే అమ్మో, దొడ్డు బియ్యం తింటే ఎంత మంచిది ఎరికేనా? మొక్కలలో కాల్షియం వస్తుందట. సన్న బియ్యం పాడవాడ, సన్న బియ్యం తింటే మొక్కల చిప్పులు అరిగిపోతున్నాయి. దొడ్డు బియ్యం 24 కిలోలు ఇస్తే ఎవరెవరు తింటారు? ఉన్నారు 4, 5 మంది ఉన్నాము, 5 మంది ఏడు సరిపోతే 24 కిలోలు. మరి ఎంత వేయాలంటే మంచి నెలకు సరిపోతాయి 24 కిలోలు? 100 కిలోలు కావాలా? 100 కిలోలు 24 కిలోలు నెల ఎంత సరిపోతాయి అంటే చాలా మంచిగా ఉంటది. మరి ఎక్కువ మరి ఇప్పుడు ఎట్లా మరి? మీ ఆడోళ్ళకి ఏమైనా మంచిగా అనిపిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఆడోళ్ళకు ఫ్రీ బస్, 2500 గ్యాస్ బుజ్జి ఉచితము, 200 యూనిట్ల కరెంటు ఉచితము. ఏ పథకం రాలేదు మాకైతే. ఏ పథకం మీ గడప దొక్కలేదా? ఫ్రీ బస్ అయితే ఎక్కినాం గానీ ఫుల్ జనాలు ఉన్నారు. కొట్టుకురుడు అయితే గ్యారంటీ. ఆడోళ్ళు ఇంతకు ముందేవో ఇంట్లున్న వాళ్ళు బయట పడలేదు. ఇప్పుడు బస్సులలో ఎక్కినప్పటి నుంచి ఆడోళ్ళంతా బయట పడుతున్నారు. కొట్టుకోవడము, జుట్లు బట్టి కొట్టుకోవడము, చెప్పులు బట్టి కొట్టుకోవడము అవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే నీ ఉద్దేశం ఏంటన్నట్టు? ఫ్రీ బస్సు మంచిగా అంటున్నావా? ఎట్లా తీసేయాలి ఫ్రీ బస్సు? అంతేనా?
మరి నీ అసలు ఎట పోవాలా తల్లిగారింటికి అత్తగారింటికి? పోతాం, పైసలు పెట్టుకుని ఇన్ని రోజులు పోలేదా? ఇన్ని రోజులు అట్లే పోయినాం కదా, పైసలు పెట్టుకునే పోయినాం కదా. వామ్మో, ఈమె ఇప్పుడే ఇట మాట్లాడుతున్నారు, ఇంకా అత్తనేంత ఆడిస్తుందో లోపట. అత్తని సాగదోలిందా? వామ్మో, నీ దాని మీద అది కథ. అత్తని పొద్దుగానే సాగదోలి నాది. మరి ఇప్పుడు నీ సంగతి ఏంటి పిల్ల? ఆ సంగతి ఇంకే ఇక ఎట్టెట్టు సంసారం? పర్లేదు, ఇంకా నెల రాగానే కిరాయిలు కట్టాలి, చేయాలి. సొంత ఇల్లు లేదు. ఎంత కడుతుంది దీనికి కిరాయి? ఇల్లు షాప్ కలిపి 2,10,000. అమ్మా, 2 ఎట్లా మరి ఇప్పుడు కరెంట్ బిల్లు 200 యూనిట్ కరెంట్ బిల్లునా వస్తుంది. కరెంట్ జీరో బిల్లు వస్తుందా? జీరో బిల్ లేదు. దరఖాస్తు పెట్టుకోలేదా? ఇట్లా పెట్టినాము. అటు పోతే ఇటు అంటారు, ఇటు పోతే అటు అంటారు. ఇక ఏటని తిరగాలి. ఇప్పుడు ఈ బస్సుకి ఏం పోతే ఈ బస్సుకి రాదు, ఆ బస్సుకే వస్తుందని అక్కడ అంటారు. ఒకటే తిప్పుకుంటారు అయ్యా. మరి ఎట్లా గాలి? మరి ఇప్పుడు పండగ మరి ఎట్నుకుతో గాలి? సుధా ఎవ్వరు నూకేది లేదు. ఇక ఇప్పుడు బీజేపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, కారు ఉండే, 3 ఉన్నాయి. ఇక కార్కి దింపినా మాకు ఏం లేదు, బీజేపీకి దింపినా మాకేం లేదు. అందరూ వాళ్ళు మంచిగా ఉంటారు, ఈడ మేము చావాలి. ఓ అమ్మ, కథ చాలా ఉంటాయి ఈ పిల్లగా. చెప్పురా, ఎట్లా సంసారం? ఏమున్నది, ఎట్లే ఉంది, ఫికర్ చేయాలి సంసారం. పింఛన్ వస్తుందా? వస్తుంది. వ్యాపారం వస్తుంది, నెలకు 2,000 వస్తుంది. మరి ఎట్లా ఇప్పుడు మరి గాలి? మరి మళ్ళీ పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ, ఎంపీ పండుగ వస్తుంది. మరి ఏం చేస్తాడు ఎంపీ? మాకు సాయం చేయాలి కదా. సాయం ఇంకెంతకాలం చేయాలి నీకు? సాయం 4,000 వేయలే, ఏం చేయలే. ఇస్తారట మరి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదట, ఇద్దామంటే 4,000 చేస్తా అని మరి 3 నెలలు ఓట్లు అయి కూడా మరి కాలేదు. మరి ఎట్లా? మరి ఎట్లా చేస్తావు? మరి రేపు గాలి ఎటు మలుపుతావు? ఎట్లా ఎక్కడ బాగుంటే అక్కడ మలుతారు. అంతేనా? అరే రా, మరి ఇప్పుడు పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ వస్తుందిగా, మరి ఎట్లా చేస్తావు? మరి ఇప్పుడు నువ్వు ఏమనుకుంటారు? మీ ఆడకట్టుకు ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఏమో, ఇంకా మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఇక ఎందుకంటే మాకు కేసీఆర్ తొండకి ఇంత అన్నం దొరికింది, మంచిగా ఉంది. వీళ్ళు వచ్చి మాకు మంచిగా కాబట్టి. అంతేనా? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వాళ్ళు వస్తే బాగుంటుందా, కారు వాళ్ళు వస్తే బాగుంటుందా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? తెలియదు నాకు. నీకు మరి నీకెట్ అనిపిస్తుంది? నాకా ఎవరు వచ్చినా ఏమి లేదు. అంతేనా? ఓటు ఉందా? ఉంది. మరి ఎట్లా ఈసారి మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? మరి పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ. ఏదాం బీజేపీకి. నీకేమనిపిస్తుంది పానం? వేద్దాం బీజేపీ వేద్దాం. ఆయన అన్నానికి అంటున్నావా? ఎట్లా? ఏం లేదు, నువ్వేమంటున్నావు దేని గురించి? ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ, ఎంపీ ఎలక్షన్లు. మరి పట్నం హైదరాబాద్ లో గాలి ఎవరికి మోగ ఉంది, ఎవరి దిక్కు గాలి మొగ్గుతుందని అరుచుకుందామని వచ్చినా. నువ్వేమంటావు? అది బీజేపీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీ పక్క సెంటర్ లో బీజేపీ ఉంది, బీజేపీ రావాలని నా కోరిక. అంతేనా? అదే మరి రేపు పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ. గిట్టుబాటులో వరి పాడ్యం గారు చెప్పు, ఓట్ల పండుగ వస్తుంది, చెట్టపాట. మరి ఎవరా మరి మీ ఆడకాడికి ఏమి నడుస్తుంది? మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? ఎవరికి గెలిస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకుంటారు? మనకా కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టినాము, నువ్వు ఒక్క గ్యారెంటీ కూడా లేదు. అంతే. అంటే నిన్న ఎలక్షన్ కోడేం పడ్డదనగా జర గందుకనే జర వెనక ముందు అవుతున్నట్టు. మరి ఎట్లా వాళ్ళకి టైం ఇస్తావా? పింఛన్ ఇస్తా అన్నారు, 2,000 కదా. అంతే, ఏం లేదు ఇంకా. మరి పట్నంలో మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరు ఎంపీ కావాలనుకుంటున్నావు? హైదరాబాద్ గడ్డ మీద ఏ జెండా ఎగరాలనుకుంటున్నావు? నువ్వేం చెప్తావు? తెలంగాణ జెండా ఎగరాలనుకుంటున్నా. ఆటోలు నడవక ఆటోలు మొత్తం వరుస పెట్టుకున్నాం, దందలు లేక రోడ్ల మీద. ఏం చేస్తాం చెప్పు? అప్పులు తెచ్చుకున్నాం, ఇంకా ఈఎంఐ కట్టాలి 9,000 నెలకి. తెలంగాణ అంటే బీజేపీ కాంగ్రెసా కారా? కారు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని పెడితే వాళ్ళకి ఓటేస్తాం. మరి కాదు బిరా, మరి అంత బాగానే ఉంది కానీ మరి ఒక్కొక్కరు పండగ రాలంటే మాత్రం గుత్తబజనే పోతురు కదా బిరా. పోతు నాయకులు పోతున్నా, పబ్లిక్ పోతలేరు కదా. ఏమో అనుకున్నా కానీ ఇది చిన్నసాన ఏం కాదు, గజ్జిదే ఇది.
ఉన్నదే చెప్తున్నాము. పబ్లిక్ కేసీఆర్ చేసిన మేలు, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి కేసీఆర్ వల్లనే. ఇప్పుడు అది పెండింగ్ లో ఉంది, ఎప్పుడు వస్తానే. మంచి జరిగిన మర్చిపోవద్దు కదా, చెడు చేసినా మర్చిపోవచ్చు, మంచి జరిగి మర్చిపోవద్దు కదా. నువ్వేమంటావు తల్లి? మరి పండుగ ఓట్ల పండుగ వస్తుంది, గాలి ఎటు మర్పుదాం అనుకుంటున్నావు? కేసీఆర్ కి మంచిదనా? అంతేనా? ఏం 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 చేసిండమ్మా కేసీరావు? చేసిన రైతు బంధు ఇచ్చిండు, మా కాలువలు ఇచ్చిండు, ప్రతి ఒక్కటి చేసిండు మాకైతే. మా నారకానం జిల్లాకు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా నువ్వు బుర్ర బుర్ర అత్తగారింటికి అమ్మగారింటికి పోతాకు పిరి బస్సు పెట్టినట్టుగా. మనం ఏడాది కొనాడు పోయేది, ఏడాది కొనాడు మాకు బస్సుకి రాయలేకుండా బతలేమా? ఆయన చేసిన బతున్నామా? ఆయనతో బడిపిల్లలు చిరవాకం అయిపోతున్నారు సిటీలల్లో. బయట పెట్టి 10 మంది జాత అవుతున్నారు, పార్కింగ్లకు పోతున్నారు, ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, సినిమా చూస్తున్నారు. బండ్ల మీద మీరు రారే, మేము బస్సుల్లో వస్తున్నాం రా అంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఎరుగుతున్నారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఎందుకు బస్సులు ఎందుకు బంద్ చేయాలి? ఒక టికెట్ పెట్టవలసింది, దాని బదులు ఇంకోటి ఇవ్వాల్సిండి. నెతికి 10,000 అని ఆడోళ్ళకి ఇవ్వాల్సిండి, ఏదన్నా చేయవలసి ఉండే. కానీ ఆ పిరి ఎవరు పెట్టమన్నారు? మరి షికారు నడుస్తున్నాయా? అంతే మరి షికారు కోసం చేసిండు. మరి ఏంది ఇక ఓ బిడ్డలారా, మొత్తానికైతే నీ దండం పెట్టి పట్టణం హైదరాబాద్ లో అడుగు పెడితే రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతారు. ఏచమ్మా ఏచి తిరిగా పచ్చి తిరిగా ఇక ఈ రకంగా గుణగపురాన్ని పెట్టినట్టే మాట్లాడుతారు బిడ్డలారా. ఇక మరి ఇక మీరు ఎవరు ఏమన్నారు, ఏంది ఏం కదా అనేది మాత్రం ఇప్పటిదాకా మీరు కళ్ళారా చూసారు, చెవులారా విన్నారు. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, హైదరాబాద్ గడ్డ. గమ్మతి వార్తలు.